జై వీరభద్ర సార్ నమో నమః. చాలా మంది కురుకుందన స్వామి అంటే తెలియదు. ఆయన ఏదో యోగి, ఒక సమాధి పొంది ఇది ఉండాలి అనుకుంటారు. తప్పుననా. శివుడి జటలో నుంచి వచ్చిన వీరభద్రుడు దక్షయజ్ఞం కంప్లీట్ అయినప్పుడు శివునితో అడుగుతాను, నాన్న నీలో లీనం చేసుకో, దక్షయజ్ఞం కంప్లీట్ చేశాను, దుష్ట శిక్షణ చేశానంటే, లేదన్నా కలియుగంలో నీ అవసరం ఉంటుంది, మనుషుల రూపంలో రాక్షసులు వచ్చి అంత మనసుల్ని అల్లకల్లం చేసి అరాచక శక్తులు, దుష్ట శక్తులు, మతోన్మాదులు అన్ని విడిగా తయారై ప్రజల్ని అష్ట కష్టాలు పాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. అప్పుడు నువ్వు ఉండాలంటే అప్పుడు స్వామి అప్పట్లో నా శాంతి రూపంలో వీర బ్రహ్మేంద్ర స్వామి పుట్టి కాల జ్ఞానం రాసి జరిగిపోయి చెప్పి హెచ్చరించి జీవ సమాధి పొందినాడు. తర్వాత ఉరుకుందిన స్వామి వీరభద్రుడే దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేసుకుంటున్నాడు. అప్పటి నుంచి కనపడకుండా కూడా ఎప్పుడు ఇంకా టైం ఆసనమైంది అన్న ఈ రాజకీయ వ్యవస్థను నాశనం చేసి ఒక పాలకుడు రాజకీయంతోనే కాదు, ఒక మొత్తం భారతదేశాన్ని ఎట్లా పాలించి చూపించి వ్యవస్థలను చేతిలో తీసుకొని దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలించి విశ్వగురువు వచ్చి పాలిస్తే విశ్వభారత్ అవుతుంది అన్న.